కోట్లతో 600 బెడ్స్ హాస్పిటల్ భూమి పూజ మరికొద్ది క్షణాల్లో జరగనుంది. ప్రధానంగా ఇప్పటికే మనం చూపెట్టచ్చు 3 మంత్రులు ఈ కార్యక్రమానికి హాజరు కాబోతున్నారు. ప్రధానంగా ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, అదేవిధంగా ఇటు శిశు సంక్షేమ శాఖ మరియు పంచాయతీరాజ్ శాఖ మంత్రులు సీతక్క కూడా హాజరవుతున్న పరిస్థితి. అయితే దాదాపుగా 20-25 వేల మందితో ఈ కార్యక్రమానికి ప్రధానంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి. అయితే ప్రధానంగా ఈరోజు ముఖ్యంగా చాలా కాలంగా మంచిర్యాల కాన్స్టిట్యున్సీలో ఈ హాస్పిటల్ అవసరమని ఇక్కడే కట్టాలని ముందు నుండి చెబుతున్న జిల్లా అధ్యక్షురాలు ప్రేమ్ సాగర్ రావు సతీమణి కొక్కిరాల సురేఖ ఉన్నారు. ఒకసారి మేడంతో మేడం ఎట్లుండబోతుంది మేడం, కార్యక్రమం ఎట్లుండబోతుంది, ఎవరెవరు హాజరవుతుంది? ఈరోజు మంచిర్యాలలో నిర్మించబోయే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్కి దామోదర్ రాజనరసింహ గారు, హెల్త్ మినిస్టర్, అలాగే శ్రీధర్ బాబు గారు కూడా వస్తున్నారు. సీతక్క గారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రివర్యులు వారు కూడా వస్తున్నారు. ఈరోజు అంటే 325 కోట్లతోని ఇక్కడ 650 పడకలతోని నిర్మించబోయే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, అలాగే మాతా శిశు హాస్పిటల్ మంచిర్యాలలోని సామాన్య ప్రజలందరూ కూడా కలలుగానే ఈరోజు వస్తుంది. మన మంచిర్యాల పట్టణానికి నడుబొడ్డున ఉన్న ఈ ఐబీ స్థలంలో ఈ హాస్పిటల్ నిర్మించడానికి ప్రభుత్వం ఫండ్స్ మంజూరు చేయడం జరిగింది. ముఖ్యమంత్రి మరియు వారి మంత్రివర్గ సహచరులకు, ఆర్థిక మంత్రికి, ఆరోగ్య మంత్రి అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మేడం, ఒక విషయం చెప్పండి. ఈ హాస్పిటల్ కోసం ముందు నుండి ఇక్కడే హాస్పిటల్ కట్టాలి, ఇక్కడైతేనే బాగుంటుందని మీరు గత 5 సంవత్సరాల నుంచి చెబుతూనే ఉన్నారు. ఈరోజు మీ పుట్టినరోజు కూడా ఒక రకంగా ఒక సంతోషకరమైన కార్యక్రమాన్ని ఈరోజే ఎందుకు పెట్టాను అంటే పోయిన దాదాపు 3 సంవత్సరాల నుండి నేను చూస్తున్నాను. మాతా శిశు హాస్పిటల్ ఏదైతే మెటర్నిటీ హాస్పిటల్ గోదావరి ఒడ్డు కట్టినరు, అక్కడ ప్రతి సంవత్సరం కూడా వరదలతోనే ఆ హాస్పిటల్ మునిగిపోడు, బాలింతలు, అప్పుడే పుట్టిన బిడ్డలు వాళ్ళందరూ కూడా చాలా ఇబ్బంది పడ్డాం. మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాళ్ళని మొన్న కూడా వివిధ ప్రైవేట్ హాస్పిటల్స్, గవర్నమెంట్ హాస్పిటల్స్కి తరలించడం జరిగింది. అయితే మంచిర్యాలలో ఇక్కడ గత ప్రభుత్వ హయాంలో ఇక్కడ ఒక కూరగాయల మార్కెట్ కడతామని చెప్పేసి వాళ్ళు పని ప్రారంభించడం జరిగింది. అప్పుడు నేను చాలా మనస్తాపన గురి చెందడం, ప్రేమ్ సాగర్ రావు గారితో నేను ఇక్కడ నిరాహార దీక్ష చేస్తాను అని చెప్పడం జరిగింది. ప్రేమ్ సాగర్ రావు గారు అన్నారు, వచ్చేది మన ప్రభుత్వమే, తప్పకుండా ఇక్కడ హాస్పిటల్ కడతామని చెప్పేసి ఆ రోజు హామీ ఇవ్వడం జరిగింది. మేము అనేక సందర్భాల్లో కూడా గత ఎమ్మెల్యే గారిని, మిగతా వాళ్ళందరినీ కూడా హెచ్చరించడం జరిగింది. ఇది ప్రజలందరికీ ఉపయోగపడే ఒక హాస్పిటల్ ఇక్కడ నిర్మిస్తే మన మంచిర్యాల జిల్లానే కాకుండా చుట్టుపక్కల ప్రాంతాలు, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర, ఆసిఫాబాద్ జిల్లా వీళ్ళందరూ కూడా ఇక్కడికి వస్తారు. ఇది అందరికీ ప్రజలకు ఉపయోగపడే ఒక మంచి పని చేద్దామని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇవాళ ఇక్కడ ఒక హాస్పిటల్ మన గవర్నమెంట్ వచ్చిన 10 నెలల్లోనే ఇక్కడ హాస్పిటల్ నిర్మాణానికి వాళ్ళు జీవో జారీ చేయడం, దానికి కావాల్సిన నిధులు విడుదల చేయడం జరిగింది. ఇది అంటే నిజంగా ఇది అందరికీ ఉపయోగపడే పని. రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి, అలాగే ఆర్థిక మంత్రి పట్టి విక్రమార్క గారికి, రేవంత్ రెడ్డి గారికి, దామోదర్ రాజనరసింహ గారికి నేను కృతజ్ఞతలు. ఎంతమంది హాజరవుతున్నారు మేడం, ఎంతమంది హాజరవుతున్నారు? ఇదే ఉందా, ఇంకితరతర ఏదైనా అభివృద్ధి పనులు శంకుస్థాపన ఈరోజు? అంటే ఈరోజు మాత్రం ప్రత్యేకంగా రావడం, దీనికి శంకుస్థాపన చేయడానికి మాత్రమే వస్తున్నారు ఆరోగ్య మంత్రి, అలాగే శ్రీధర్ బాబు గారు కూడా వస్తున్నారు, సీతక్క గారు కూడా వస్తున్నారు. దాదాపు మనం ఇక్కడ ఒక 20,000 మంది ప్రజలు చూస్తున్నాం కదా, పెద్ద ఎత్తున మహిళలు. ఇది ముఖ్యంగా మహిళలకు సంబంధించింది. ప్రతి ఒక్కరికి కదిలించిన ఏదైతే మెటర్నిటీ హాస్పిటల్ గోదావరి ఒడ్డుకొండి, ప్రతి ఒక్కసారి మనం చూస్తున్నాం టీవీలలో బాలింతలు, నవజాత శిశువులు ఎంత ఇబ్బంది పడుతున్నారు. అయితే మేము ప్రతి సందర్భంలో కూడా మీటింగ్స్లో చెప్పడం జరిగింది. అందుకే పెద్ద ఎత్తున మహిళలు కూడా హాజరవడం జరిగింది ఈ కార్యక్రమానికి. చివరిగా ఏం చెప్పబోతున్నారు జిల్లా ప్రజలకు, ఏం చెప్పబోతున్నారు?
అంటే ఇది నిజంగా మనం అందరం కూడా గుర్తించుకునే రోజు, మరపురాని రోజు. ఈ ప్రాంత ప్రజలందరికీ ఉపయోగపడేటట్టుగా చాలామంది ప్రైవేట్ హాస్పిటల్స్కి వెళ్ళి వేల కొద్ది బిల్లులు చెల్లిస్తున్నారు. అది వాళ్ళకు అయితే అట్లాంటి బాధ లేకుండా ప్రేమ్సాగర్ రావు గారు ఇక్కడ 650 పడకలతో ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, చుట్టుపక్కల జిల్లాలో అందరూ కూడా మన మంచిర్యాలకు వచ్చి వైద్యం చేయించుకునేటట్టుగా ఇక్కడ ఒక హాస్పిటల్ నిర్మాణానికి తలపెట్టినారు. అలాగే మాతా శిశు హాస్పిటల్ కూడా ఇక్కడ ఈ ప్రాంగణంలోకే వస్తుంది. ఇది అందరు కూడా ఉపయోగపడుతుంది. అందరు కూడా ప్రభుత్వ సేవలతోని ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలి. ఏదైనా సంక్షేమ ప్రభుత్వం అంటే విద్య, వైద్యం ఈ రెండింటికే ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలి. మనం మంచిర్యాల స్కూల్స్ని అభివృద్ధి చేస్తున్నాం. అలాగే ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా నిర్మించడం జరుగుతుంది. ఇది పరిస్థితి. ముఖ్యంగా ఇది మహిళలకు ఈరోజు సంతోషకరమైన విషయం. ఇంతకుముందు మాతా శిశు ఆసుపత్రిలో జరిగిన యథార్థాలపై నేను చెల్లించిపోయాను. ఖచ్చితంగా హాస్పిటల్ ఇక్కడే ఉండాలని ముందు నుండి కూడా డిమాండ్ చేశాను. అయితే గతంలో ప్రేమ్సాగర్ రావు చెప్పిన విధంగా ప్రస్తుతం ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు అప్పుడే చెప్పిండు, వచ్చేది మన ప్రభుత్వం, ఖచ్చితంగా ఇక్కడ హాస్పిటల్ నిర్మాణం చేద్దామని అనుకున్నారని చెబుతున్నారు. అయితే చెప్పిన విధంగానే ఇచ్చిన మాట ప్రకారం ఇక్కడ హాస్పిటల్ ఏర్పాటు చేయబోతున్నామని చెబుతున్న పరిస్థితి. అంటే దాదాపుగా 600 బెడ్స్ హాస్పిటల్ కనుక ఏర్పడితే ఎటువంటి ప్రైవేటు వైద్యానికి పోకుండా పేదోళ్లకు నాణ్యమైన వైద్యం అందుతుందని చెబుతున్న పరిస్థితి. అయితే ఆ 11 గంటలకు నేరుగా ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం అటు 3 మంత్రులు నేరుగా బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి స్టార్ట్ కాబోతున్నారు. బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి 11:40 నిమిషాలకు మంచిర్యాల చేరుకుంటారు. మంచిర్యాల చేరుకున్న అనంతరం ఇక్కడ భూమి పూజ చేస్తారు. 12 గంటలకు భూమి పూజ అవుతుంది. భూమి పూజ అనంతరం మాట్లాడే పబ్లిక్ మీటింగ్లో పాల్గొంటారు. దాదాపుగా 20,000 మందితో ఈ పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేశామని చెబుతున్నారు. దీనికి సహకరించిన ముఖ్యమంత్రి గారికి, ఉప ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక కృతజ్ఞతలని ప్రేమ్సాగర్ రావు సతీమణి జిల్లా అధ్యక్షురాలు కొక్కిరాల ప్రేమ్సాగర్ రావు కొక్కిరాల సురేఖ చెబుతున్న పరిస్థితి కనబడుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.